హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చిక్కుడుగాయ నిల్వ పచ్చడి పడుతున్నానండి. ముదురు చిక్కుడుగాయలు తీసుకోవాలండి. గింజ చూడండి, చక్కగా ఇలా ముదిరి ఉండాలి. ఇవన్నీ శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. తుడిసి ఆరిన తర్వాతే ఈ పక్క ఈనలు ఇవి తీసుకోవాలండి, సైడ్వి. 2 స్పూన్లు ఆవాలండి, 1/2 స్పూన్ మెంతులు వేయించుకుందాము. వేగిపోయినాయండి. ఇవి చల్లబడిపోయిన తర్వాత మిక్సీకి బట్టి మెత్తగా పౌడర్ చేసుకుందాము. 150 గ్రాములు పల్లి నూనె తీసుకున్నానండి. చిక్కుడుగాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొద్ది కలర్ చేంజ్ అయితే చాలు. అయిపోయినాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ ఆయిల్లోనే తాలింపు పెట్టుకుందామండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అండి, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందామండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. తాలింపు అయిపోయిందండి, పక్కన పెట్టేస్తున్నాను. చింతపండు 50 గ్రాములు తీసుకున్నానండి. ఇది బాగా బాయిల్ చేశానండి. 1 గ్లాసు వాటర్ పోస్తే 1/2 గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేశానండి. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇంకొక 20 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. చింతపండు పేస్ట్ని దీనిలో ఫ్రై చేసుకుందాము. చింతపండు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. పచ్చడి కలుపుకుందామండి. 50 గ్రాములు కారం వేస్తున్నాను, 40 గ్రాములు ఉప్పు వేస్తాను. మెంతిపిండి, ఆవపిండి వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుందాము. గోరువెచ్చగా అయిందండి చింతపండు పేస్టు. చింతపండు పేస్ట్ కూడా బాగా కలుపుకుందామండి. సాల్ట్ కొద్దిగా తగ్గించే వేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. తాలింపు అండి గోరువెచ్చలుగా అయింది, పోసేస్తున్నాను. బాగా కలుపుకుందామండి. చిక్కుడుగాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 5-6 నెలలు ఉంటుందండి, బయట పెడితే మాత్రం 2-3 నెలలు ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చిటికలో చేసేసుకోవచ్చండి పచ్చడి. 2-3 రోజుల తర్వాత ఇలాంటి గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.